మా నాయకులందరికీ ఒకటే చెప్తా ఉన్నాం. మొదటగా ప్రజలు ఒక నమ్మకంతో మన దగ్గరికి వస్తూ ఉన్నారు. వీళ్ళు ఒకసారి ఆలోచన చేస్తే మనము మీ అందరితో కూడా పని చేయించినాం ఎన్నికల ముందు. గ్యారెంటీ బాబు షూరిటీ బాబు షూరిటీ ఈ 6 ఇది సూపర్ 6 భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో సూపర్ 6 మీద ఒక గ్యారెంటీ కార్డు కూడా ఇష్యూ చేసినాం. మీకు గుర్తుందో లేదు? అప్పుడు ఇళ్ళకి పోయినాం, ప్రతిపక్షంలో ఉన్నాం, వాళ్ళని ఓట్లు అడిగినాం, వాళ్ళ ఓట్లు వేయించుకున్నాం. 18 నెలల కాలంలో నేను వస్తే నాకు చెప్తున్నారు మీరు వాళ్ళతో పాటు. కార్డులు ఇచ్చింది మీరు, కార్డులు ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చింది మనం. అధికారంలోకి వచ్చిన తర్వాత మనం కార్డులు ఇచ్చినటువంటి మనుషులము వాళ్ళ దగ్గరికి పోయి ఏమ్మా ఆ రోజున మీకు కార్డులు ఇచ్చినా మీకు పెన్షన్ ఇస్తాను మాట ప్రకారం 4,000 పెన్షన్ ఇచ్చినామా లేదా? ఇచ్చినామా లేదమ్మా? ఆడోళ్ళు చెప్పాలా? 6,000 పెన్షన్ వస్తుందే లేదా? 15,000 రూపాయలు పెన్షన్ వస్తుందే లేదా? ఇంకా కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేస్తాం. రాష్ట్ర పరిస్థితి బాగలేకపోయినా కూడా ఇచ్చినటువంటి మాటకు నిలబెట్టుకునే క్రమంలో 1వ తారీఖు ఆదివారం వస్తే 31వ తారీఖు ఇస్తున్నాం. గత ప్రభుత్వం మాదిరిగా అప్పుడప్పుడు కొంచెం ఇలా మీకు ఒకటేసారి ఉదయాన్నే మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి ఇస్తున్నాం. కానీ మా నాయకులకు కూడా చెప్తున్నా, మనం ఈ పనులన్నీ వాళ్ళ దగ్గర గతంలో ఓట్లు వేయించుకునే ముందు చెప్పిండేవి మేము చేసినామని. ప్రభుత్వం మీకు ఇచ్చే గౌరవం ఇది. మీరు నాయకులుగా బలంగా నిలబడాలంటే ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలా. 1 గంట పని చేయండి 1వ తారీఖున. ఉచితంగా మహిళా మనులందరూ కూడా బస్సుల్లో ప్రయాణం చేసే సౌకర్యం కల్పించినారా లేదమ్మా? మీకు కల్పించినారా లేదమ్మా? ఆడోళ్ళు చెప్పాలా? చేసినారు కదా. అన్నదాత సుఖీభవ కింద డబ్బులు పడినాయి కదా, రైతాంగం చెప్పాలా. అంతే స్థాయిలో ఆడవాళ్ళకి మీ బిడ్డలు చదువుకోవడానికి తల్లికి వందనం పేరు మీద 13,000 రూపాయలు మీ అకౌంట్లో జమ అయిందా లేదా? అయిందా లేదా? గట్టిగా చేతులు ఎత్తి చప్పట్లు కొట్టి చెప్పాలమ్మా. ఈ రోజున మళ్ళీ ఉద్యోగాలు యువత చెప్పాలా, చదువుకున్న పిల్లలు చెప్పాలా. మొదటి సంవత్సరంలోనే 16,750 టీచర్ ఉద్యోగాలు డిఎస్సి మెగా డిఎస్సి అనౌన్స్ చేసి ఉద్యోగ నియామకం జరిగిందా లేదా? మీ ఊరికే ఒకటి వచ్చింది కానీ మీరు చెప్పరు. నేనే వచ్చి నాకు బాగలేకపోయినా నేను చెప్పుకొని పోలా. మీకు బాధ్యత లేదు. గౌరవంగా మా ఊర్లో స్టోరీలు అంటే మళ్ళీ నాకు కాకుండా ఇంకోటి నేను చెప్పిందే జరగల్లా. కానీ మీరు పోయి ప్రజల దగ్గరికి పోరు. ఆడికి పోతే మీ పలుకుబడి పెరుగుతుంది, పార్టీలో పలుకుబడి పెరుగుతుంది, ప్రజల్లో పలుకుబడి పెరుగుతుంది, వాళ్ళకు మంచి జరుగుతుంది. నాయకులు అలవాటు చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నారు. రాజకీయంగా అధికారులు మాకు మాటిన లేదనే మాట ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు మెజారిటీ వాళ్ళు చెప్తానే ఉన్నారు. ఇందాక ఒక ఆయన వచ్చినాడు మా హజరత్ పాతోడే, घर का नहीं आया तो आने देता नहीं, नहीं है घर के बोल के उनका सहूलत के हिसाब से उन्होंने आ रहे. मुझे जकाम है 10 दिन से, बकार भी है, टाइफाइड भी है, फिर भी आया मैं. लेकिन तुम लोगों को वो सहूलत रहता नहीं. तुम्हारा सहूलत के हिसाब से हमें काम करना, तुम ना कुछ बोलने का. उससे अल्लाह है तो फर्क कुछ भी होता नहीं. तुम्हें देखो पार्टी वाला इधर 25 साल का तजुर्बा है मुझे. अरे एक आदमी को भी चेहरे से पहचान, तुम्हें नाम से नहीं रहा तो भी चेहरे से तो पहचान. तू इससे ज़्यादा काम कर सकता है ना इंसान. तुम ना को भी 24 घंटा टाइम है सो, मुझे भी 24 घंटा टाइम है सो. इधर आया तो वोट कम काम ज़्यादा के पुलकुंटा. तुम्हें वोट डालते नहीं, काम ज़्यादा कराते. వస్తానే విజిల్లు కేకలు పూలు. మా హజరత్లు అయితే ఖుషి మాట్లాడి నవ్వుతున్నారు. కానీ మాకు పూలతో వద్దయ్యా, శాలువాలతో వద్దయ్యా, ఎలక్షన్స్ టైంలో మాకు ప్రేమ చూపించండి అయ్యా, మీ మీద ప్రేమ చూపిస్తాను, అర్థం చేసుకోండి అయ్యా. కేపూరుకుంటా ముస్లిమ్స్ని కూడా కోరుతా ఉన్నాను. మీకోసం పనిచేసే ప్రభుత్వం ఇది. ఇమాం మౌజన్లకు జగన్మోహన్ రెడ్డి డబ్బులు అప్పు పెట్టిపోయినాడు. వాస్తవమే కదా హజరతే? బోలో ये हुकूमत में गवर्नमेंट के आने के बाद 2 बार दिया, 2 मरतबा दिया, 1 बार नहीं. सही है कि नहीं? के
इतना करने के बाद भी हमारा आदमी कौन जी? नारा हमारा, काम करने वाला हमारा, हमारा ज़िंदगी में बदलावट लेके आने वाला हमारा। मज़हब से हमारा नहीं बन सकते, दिल से अपना के हमारे ज़िंदगी में अच्छा करने वाले हमारा होतापन छोड़ के मज़हब से नहीं होता। अब तो बदलो हजरत, आप लोग जो प्यार मोहब्बत हमें आए सो टाइम पे बताते, वही प्यार मोहब्बत इलेक्शन के टाइम पे भी बताओ और अच्छा करने के लिए मौका दो। आप लोगों का इज्जत भी बढ़ते, गाँव का सम्मान भी बढ़ते। ऐसा नहीं है कि मेहरबानी करके फूल चढ़ाओ, शाल चढ़ाओ, पटाखे मारो, बिरयानी खिलाओ, लेकिन वोट मत डालो। इससे क्या होने के? गांव का बेइज्जती चलता, ये गांव वाला धोखा देते बोलते। अब तो बदलो, हमें दिल से बोल रहे हैं कि आप लोगों को अपना या हम लोग आप लोगों को अच्छा करना, आप लोगों का खिदमत करना बोल के हुकूमत के रहने दो, आपको लोकल एमएलए रहने दो और हमारे लीडर्स रहने दो, आपका खिदमत करने के लिए तैयार है। लेकिन खिदमत का भी एहसान का फरामोश नहीं होना, एहसान कभी भूलना नहीं। यही बोलता इस्लाम भी। सही है कि नहीं? सही है कि नहीं? जोर से बोलो जी। अब तो अपना ये वसूल, अब तो अपना ये वसूल। పిల్లలు మా నాయకులు ఇంకా చెప్తాను, ఒక బజార్లోకి ఒక ఆయన పెద్ద ఆయన 4 ఆడోళ్ళు వస్తున్నారు నేను వస్తే. ఏమంటే ఆ పిల్లోడు మంచం మీద పడిపోయినాడు. ఒక ఎమ్మెల్యే వస్తేనే వాళ్ళ పని జరుగుతుందనే నమ్మకాన్ని మీరు ఇస్తున్నారంటే మీరు స్థానికంగా పని చేయడం లేదు. మీరు కూడా పోండి, ఫోటో పెట్టండి. నిజంగా అట్లా ఇబ్బంది పడే వాళ్ళు 2 అప్లికేషన్లు వచ్చినాయి నాకు ఇప్పుడు. నేను అప్లికేషన్ ప్రతి ఒక్కటి పరిశీలిస్తూ ఉన్నా. అక్కడ ఒకరు అడిగినారు, ఇక్కడ ఒకరు రాసినారు. ఈ 2 కేసులు కూడా మీరు ఒక ఫోటో పెట్టేసి కోఆర్డినేట్స్ ఫిక్స్ చేయండి. మీకు అందరికీ అర్థం కాదు ఏమంటే ఉద్యోగస్తులతో పని చేయించుకోవడం ఎట్లా, ఎమ్మెల్యేతో పని తీసుకోవడం ఎట్లా, ఇది నేర్చుకోవడం లేకపోతున్నారు మీరు. ఫస్ట్ అది నేర్చుకోండి. పని చేస్తున్నాం మనం రాత్రింబౌలు, ప్రజల కోసమే పని చేస్తాను, ఊరు కోసమే పని చేస్తాను, ఊరు బాగు కోసమే పని చేస్తాను. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వార్డు మెంబర్ వరకు అందరూ వాళ్ళ కోసమే పనిచేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నా. ఒక మంచి మార్పును తీసుకురావాలనే ఆలోచనతోనే రాజకీయ నాయకులకు కూడా గౌరవం ఇచ్చి అధికార వేదికను పంచించి స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేయాలా. మీకు కూడా అధికారుల దగ్గర గౌరవం పెరగల్లా. ఆ అధికారులు కూడా ఇక్కడ ఇచ్చే గౌరవాన్ని బట్టి మీకు పనులు చేయాలనే ఒక సందేశాన్ని ఇవ్వడానికే మీతో మాట్లాడిస్తున్నాము, మిమ్మల్ని గుర్తిస్తున్నాము. ఇది వాస్తవం, మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఇటువంటి నాయకులను గౌరవించి వాళ్ళ పనులు చేసే చిన్న చిన్న పనులు, పొజిషన్ సర్టిఫికేట్స్, ఇవన్నీ చిన్న చిన్నవి. మీకు ప్రభుత్వ భూమిలో పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే నాతో డిస్కస్ చేయండి. వాళ్ళ సొంత ఆస్తుల్లో మీరు పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వడానికి కూడా తిప్పుకుంటే ఇది రాక్షసత్వం. కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడతాను. మీరు పొజిషన్ సర్టిఫికేట్ ఇవాళ ఇష్యూ చేయండి, చేసి ప్రెస్కి కూడా ఇవ్వండి. ఈ ప్రభుత్వం ఏదైనా నిర్వహించింది లేదు, ఎమ్మెల్యే స్థాయిలో ఇక్కడ ఒక మీటింగ్ జరిగిందంటే దానికి ఫలితాలు ఉండాలా, వాళ్ళకి ఫలాలు అందల్లా. ఇది మన ఆలోచన విధానం. రెండోది దారి విషయం. ఇందాక చెప్పినారు భూముల్లోకి చెరువు కింద. ఈ చెరువుకు నీళ్ళు ఇచ్చిండే ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మా ప్రభుత్వ హయాంలోనే చేసినాం ఇంత పెద్ద చెరువు. మీకు గుర్తుందో లేదు. ఈ రోజున పంటలు పెట్టుకుంటున్నారు. పంటలు పెట్టుకుంటే సమస్య పోలే వాళ్ళ సమస్య, దారి లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఏదైనా పెళ్ళిళ్ళకో అవసరాలకో భూములు అమ్ముకోవాలంటే అమ్ముకోలేనటువంటి పరిస్థితులు. ఖచ్చితంగా దీని మీద నిర్ణయం అనేది ఈ వారంలో రావాలా. ఎంత పెద్దోడైనా ఏ పార్టీ వాడైనా కూడా ఈజ్మెంట్ యాక్ట్ కింద దారి వదిలి ఆ భూములకి దారి సౌకర్యం కల్పించమని చెప్పేసి ఆదేశిస్తున్నాం ఈ వేదిక మీద నుంచి స్థానిక తహసీల్దార్ గారికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. శ్మశానానికి కాంపౌండ్ వాళ్ళు అడిగినారు. 100% చేస్తాం, దాంట్లో అనుమానం లేదు. ఇంకా నన్ను అడగనటువంటిది ఉంది. గతంలో మా ఎంపీ గారు నిమ్మల కిష్టప్ప గారు ఉన్నప్పుడు వాల్మీకులు ఎక్కువగా ఉన్నటువంటి గ్రామంలో కమ్యూనిటీ హాల్ మంజూరు చేసినాము. ఆ రోజున కొద్దిగా డబ్బులు ఇచ్చినాం. పాపం ఆయన ముందుకు పడి పని చేసినాడు, తిరుగుతూనే ఉన్నాడు, చెప్పులు అరిగిపోయే రంగా తిరుగుతూనే ఉన్నాడు. మొండి గోడలు, మొండి బిల్డింగు, భవనాలు కనపడుతున్నాయి. మీ అందరికీ మాట ఇస్తాను, 100% దానికి కావలసినటువంటి నిధులు 10 రోజుల్లో సమకూరుస్తాము. అది పూర్తి చేసి మీకు అందుబాటులోకి తెస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇకపోతే అంగన్వాడీ బిల్డింగ్స్ గురించి ఒక రిప్రజెంటేషన్ వచ్చింది ఈ పీజీఆర్ఎస్లో.
అంగన్వాడీ బిల్డింగ్లో మేము మీ ఒక్క గ్రామం కాదు, నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ బిల్డింగ్స్ అన్నిటికి కూడా ఏదో ఒక రంగా నిధులు సమకూర్చాలని కలెక్టర్ గారితో చర్చలు జరిపినాము. అది తొందరలోనే సఫలీకృతం అవుతుంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, మొండిగోడలతో దర్శనమిస్తోంది, అంగన్వాడీ బిల్డింగ్స్ కావచ్చు, ఎక్కడైనా స్కూల్ బిల్డింగ్స్ కావచ్చు, వీటన్నిటినీ పూర్తి చేసి మీకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా సవినయంగా తెలియజేస్తాం. ఈ రోజున ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది. పెన్షన్ల గురించి ఇంత పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తూ ఉంది. ఎక్కడ పోయినా కూడా పీజీఆర్ఎస్లో అంటే ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో 80% మీరు అడుగుతూ ఉండేది దాదాపు పెన్షన్సే. ఇంకా వచ్చిన మిగిలిన 20% పెద్ద విషయంలో 15% పొజిషన్ సర్టిఫికేట్ల కోసం అడుగుతున్నారు, హౌసింగ్ కోసం అడుగుతున్నారు. ఇంకా 5% మీరు కోర్టులో ఉన్న సమస్యల పరిష్కారానికి కోసం అడుగుతున్నారు. కోర్టులో ఉన్న సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వానికి కానీ అధికారులు కానీ మేము కల్పించుకునేటువంటి హక్కులు మాకు లేవు. సాధ్యమైనంత వరకు పిలిపించి మాట్లాడేంత వరకు ఆర్బిట్రేషన్ ప్రక్రియ మీరు చేపట్టండి. వాళ్ళిద్దరు కన్సెంట్ తీసుకొని చేయగలిగితే చేయండి, కానీ లేదంటే వాళ్ళకి తేల్చి చెప్పేసేయండి. మీరు కోర్టులో చూసుకోండి, మేము చేయలేమని తేల్చి చెప్పేసేయండి. అంతేగాని ప్రెసిపిటేటింగ్ ద ఇష్యూస్ మీరు పెండింగ్ పెట్టుకొని దాన్ని చీమ్ పట్టేంత వరకు గాయాన్ని మార్చకుండా పెడితే ఇది మంచి ఆలోచన కాదు. ఇటువంటి ఆలోచన విధానానికి స్వస్తి పలకమని చెప్పేసి అధికారులకు మా నాయకులకు కూడా చెప్తాను. ఒక పోల్ అడిగితే ఏదో కుటుంబ సమస్యలు అంటున్నారు, పైప్ లైన్ అడిగితే కుటుంబ సమస్యలు అంటున్నారు. వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళంట, మమ్మల్ని ఓటు అడిగే కూడా రానిలేదంట. అయినా సహృదయంతో పెద్ద మనసుతో చెప్తున్నాం, అధికారంలో ఉన్నాం, ప్రభుత్వంలో ఉన్నాం, వాళ్ళకు కూడా ఆ పైప్ లైన్ వేసి వాళ్ళ సమస్య కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా నాయకులు కూడా చెప్పిన, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద పార్టీలను చూడొద్దండి, సమస్యల పరిష్కారం చేద్దాం. మీ గ్రామం బాగా పెట్టుకోండి, మీ గ్రామాన్ని అన్ని రకాలుగా సుఖ సంతోషాలతో మీరు కలిసిమెలిసి బతికేటువంటి పరిస్థితులు కల్పించుకోండి. అభివృద్ధి పదంలోకి పరుగులు ఎత్తండి, కానీ చిన్న చిన్న సమస్యలతో పెండింగ్ పెట్టుకోండి. మీరే కూర్చొని పరిష్కారం చేస్తే మీకే గౌరవం పెరుగుతుంది. వాళ్ళు ఓట్లు వేస్తారా వేయరా వాళ్ళ విఘ్నతకు వదిలేండి. ఓట్లు వేయించుకోవడము, ఎలక్షన్ నిర్వహించుకోవడం వేరే ప్రక్రియ. ఇంత ఓపెన్గా ఎమ్మెల్యే కూడా ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఈ విషయాలు ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకంటే దాపరికం పెట్టుకుని అవే ఉంటాయి, బయటికి చెప్పిన అవే ఉంటాయి. మీ ఆలోచన విధానంలో స్పష్టమైనటువంటి మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. మీరు మీటింగులు కేపూలకుంటలో జరగల్ల నెలలో ఒకసారి మీటింగులు పెట్టుకున్నారో లేదో నాకు అర్థమైపోయింది. మీరు మీటింగ్ పెట్టుకోలే, ఏం పెట్టుకున్నారు? మీ సమస్యలు చెప్పుకుంటున్నారు. రోడ్లు కావాలా, మనకి సీసీ రోడ్లది ఎస్టిమేషన్లు కావాలా, అదే కాదు అవి కావాలా, అది కూడా మీకు చేయాలి. మేము మీకు గౌరవం పెరగాలంటే అవి కూడా చేయాల, మీకు నమ్మకం కలిగించాలంటే అవి కూడా చేయాల. ఒకటే కాదు, ప్రజల దగ్గరికి పోండి. మీ 10 మంది కూర్చునేసి అంతా మాకు తెలుసు అనుకుంటే తప్పు. నేను 21 సంవత్సరాలు 5 సార్లు పోటీ చేసిన, ఇప్పటికి కూడా నాకు తెలియనటువంటి సమస్యలు ఉన్నాయి. ప్రజల మనసు తెలుసుకోవాలంటే చాలా కష్టం. వాళ్ళ దగ్గరికి పోయినా మనకు అర్థం కావు, వాళ్ళ మనసులో ఏముందో అర్థం కాదు. ఇన్నిసార్లు ఇన్నేళ్ల పాటు తిరుగుతా అంటేనే అన్నిటిని వదిలేసి నాకే తెలియలేదంటే మీకు తెలిసేదంతా మీరు తెలుసుకోవాలని ప్రయత్నము చేయలే. తెలుసుకోమంటాండ మనకేం తప్పు కాదు, నామోషి లేదు దాంట్లో. వాళ్ళే దేవుళ్ళు. ఈ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమే ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. దానికి అనుగుణంగానే ఈ ప్రభుత్వం ఆలోచన కానీ ఈ పార్టీ ఆలోచన కానీ ఉండాలని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. వచ్చే రోజులో ఈ మార్పు స్పష్టంగా మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, మేము గౌరవించడానికి సిద్ధంగా ఉన్నాం. మిమ్మల్ని నాయకులుగా ఉన్నతమైన స్థాయికి తీసుకుపోవాలనే ఆలోచనతోనే ఉన్నాం. ఉన్నతంగా మీ గ్రామంలో గౌరవం పెట్టాలనే ఆలోచనతో ఉన్నాం. ప్రొవైడెడ్ మీరు పని చేయకపోతే మేము ఎంత చేసినా అది పనికిరాదు. రోడ్లు వేస్తానే ప్రజలు నమ్మరు, వాళ్ళ పలకరింపులో ఉంటుంది, ప్రజల దగ్గరికి పోయే విధానంలో ఉంటుంది, వాళ్ళ కష్ట నష్టాలు విచారించే విధానంలో ఉంటుంది. దీనికి కేఎస్ఎస్ మెంబర్స్ పెట్టుకున్నాం మనం, కుటుంబ సాధికారక సమితి. గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ప్రతి వారం కూడా ఈ కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మన నియోజకవర్గంలో ఈ వారం కేపూలకుంట గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక తహసీల్దార్ ఎంపీడీఓ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి తహసీల్దార్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతర రెవెన్యూ అధికారులకు, వెలుగు అధికారులకు, అన్ని విభాగాల అధికారులకు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులైనటువంటి బషీర్ అన్న గారికి, సోదరులు మాజీ జడ్పీటీసీ నాగభూషణ్ నాయుడు అన్న గారికి,
పెద్దలు గౌరవనీయులు ఖాదర్ భాష అన్న గారికి, మాజీ సర్పంచు వెంకటరమణ అన్న గారికి, కుండా వెంకటరమణ అన్న గారికి, ఇప్పుడు సింగిల్ విండో చైర్మన్ గారు కూడా, అంతే స్థాయిలో సోదరులు స్థానికంగా నాయకులు గంగాధర్ గారికి, వేమయ్యన్న కొడుకు నాకు పేరు గుర్తులేదు అంజీ గారికి, నరసింహులన్నకి, ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు, స్థానిక నాయకులు. వారందరికీ విచ్చేసినటువంటి గ్రామ సోదరిమణికి మనలకి నమస్కారాలు, పేరు పేరున పాత్రికేయ మిత్రులతో సహా. అది ఎందుకు ఆలోచన చేస్తున్నారంటే ఎలక్షన్లప్పుడు ఓట్లు వేయించుకునేకి డబ్బులు పంచే కానీ మిస్కాన్సెప్షన్లు ఉన్నారు. అది కాదు, ప్రజల దగ్గరికి పోవాలి. అధికారం ఉన్నప్పుడు ఆ 50 మంది దగ్గరికి పోండి, కేఎస్ఎస్ ఆ నెట్వర్క్ పని చేయించండి. ఆ సిస్టంలో వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ సమస్యల్ని ప్రస్తావించండి. సాధ్యమైనంత వరకు 80% చిన్న చిన్న సమస్యలే. ఇప్పుడు ఒక ఆమె వచ్చింది, ఆ భూమికి ఏందో తిట్టిపోతుంది. ఏమని? ఆయమ భూమికి ఎవరో కొనుక్కున్నారు, అమ్మేవాడు అమ్మలేదంట. మనకు పరిష్కారం కాదు, ఆమెకు బాధ ఉంది మనసులో. ఇక్కడ వచ్చి గట్టిగా అరిచేసిపోతే ఆమె బాధ కొంచెం సాంత్వన దొరుకుతుంది. అరిచేసిపోయింది ఆయమ్మ. ఎవరి దగ్గర అరుస్తారు? మాకు తండ్రి లాంటి వాళ్ళు, మా సమస్యల కోసం మా కోసం ఉండేవాళ్ళని మన దగ్గరకు వచ్చి అరిచేసిపోతారు. అంతేగాని చెడ్డోళ్ళు కాదు వాళ్ళు. మీకు దాన్ని భరించే కూడా ఓపిక లేదు మీకు. మనం మారల్లా, రాజకీయాలు మారల్లా, రాజకీయం చేసే విధానం మారల్లా. మీరు ఒక స్పష్టతతో ముందుకు పోండి. ప్రజలకు కూడా చెప్తున్నా, ఈ ప్రభుత్వం మంచి చేయాలనే ఆలోచనతో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కూడా మంచి చేయాలనే ఆలోచనతో ఉంది. మా స్థానిక నాయకత్వంతో కూడా మంచే చేయిస్తాం మీకు. కాబట్టి భవిష్యత్తులో అయినా కూడా మీరు ఏ ఎన్నిక వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలపమని చెప్పేసి కోరుకుంటూ, ప్రజా దర్బారు కార్యక్రమంలో ఈ కార్యక్రమం అయిన తర్వాత కూడా నాయకులంతా కూర్చొని స్థానిక నాయకత్వం మాట్లాడుకొని సమస్యలు చిన్న చిన్న ఉన్నాయి, అవి మీరు ఈరోజు సాయంత్రానికే వాళ్ళకి పరిష్కారం చేసి ఇక్కడ నుంచి పోవాలని చెప్పేసి కూడా చెప్తాను. అప్పుడే వాళ్ళకు ఒక నమ్మకాన్ని కల్పించిన వాళ్ళమవుతామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు